ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ కలిగిన కంట్రీ. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలిస్తారు. 2024 సంవత్సరం నాటికి ఇండియాలో 96,90,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇంత ఎక్కువగా ఓటర్లు ఉన్నారు కాబట్టి మన ఇండియాలో ఒకే రోజున మొత్తం ఎలక్షన్స్ అన్నీ జరగవు. ఎలక్షన్స్ స్మూత్గా, సమర్థవంతంగా జరిగేలా ఎలక్షన్ కమిషన్ దశల వారీగా ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తుంది. ఈ వీడియోలో మన ఇండియాలో ఎలక్షన్ హిస్టరీ, ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అనేవి ఈ వీడియోలో ఉంటాయి ఫ్రెండ్స్. మన దేశానికి 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. కానీ వెంటనే అప్పట్లో ఎలక్షన్స్ జరగలేదు. స్వతంత్రం తర్వాత మొదటి ఎన్నికలకు సిద్ధం కావడానికి 4 సంవత్సరాలు టైం పట్టింది. అలా లేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నికల కొరకు నియోజకవర్గాలను ఏర్పాటు చేయడానికి, స్టేట్స్ని గుర్తించడానికి, ఓటింగ్కి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవడానికి, ఓటర్లు నమోదు చేయడానికి, ఇలా చాలా కారణాల వల్ల 4 సంవత్సరాలు లేట్ అయ్యింది. ఇవనే కాకుండా ఇంకో మెయిన్ రీజన్ భారతదేశానికి అప్పట్లో సొంతంగా రాజ్యాంగం లేకపోవడం. ఈ 4 ఇయర్స్లో ఇండియా రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంది. భారత రాజ్యాంగాన్ని రాయడానికి, ఫైనలైజ్ చేయడానికి 3 ఇయర్స్ పట్టింది. నవంబర్ 26, 1949న ఇండియా రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుంది. జనవరి 26, 1950న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఇండియా ప్రజాస్వామ్య దేశంగా మారింది. భారత రాజ్యాంగం దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి ఫౌండేషన్ లాంటిది. రాజ్యాంగం అనేది కంట్రీని ఎలా రన్ చేయాలి, దేశాన్ని ఎలా పరిపాలించాలి, దేశంలో ఉండవలసిన రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్తో కూడుకున్న ఒక ఫండమెంటల్ డాక్యుమెంట్. రాజ్యాంగం గవర్నమెంట్ ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్తుంది. ప్రజల హక్కులను కాపాడుతుంది. లైక్ ఫ్రీడమ్, ఈక్వాలిటీ లాంటివి. దేశంలో న్యాయం లాంటి వాటికి ఒక హామీని ఇస్తుంది. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1951, 1952 మధ్యలో జరిగాయి. ఈ ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 5 నెలల టైం పట్టింది. అప్పట్లో 17,32,00,000 మంది ఓటర్లు ఉండేవాళ్ళు. ఆ టైంలో చదవడం రాలేని వాళ్ళకి అర్థమయ్యేలా, గుర్తుపట్టేలా ఉండడానికి ఎలక్షన్స్లో పోటీ చేసే పార్టీకి బ్యాలెట్ పేపర్ మీద వాళ్ళ పేరుతో పాటు సింబల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా 5 మంత్స్ పాటు ఎలక్షన్స్ జరగడానికి కారణం ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు లేకపోవడం. పైగా అవే ఫస్ట్ ఎలక్షన్స్ కావడం వల్ల ఓటు ఎలా వేయాలో, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంత ముఖ్యమో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి, ఇలా చాలా కారణాల వల్ల ఫస్ట్ ఎలక్షన్స్ 5 మంత్స్ పీరియడ్లో జరిగాయి. లోక్సభ, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఈ ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగం ద్వారా ఏర్పరచబడి స్వతంత్రంగా పనిచేసే సంస్థ. లోక్సభ, రాజ్యసభ, స్టేట్ అసెంబ్లీ, ప్రెసిడెంట్ ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. మున్సిపల్, పంచాయతీ వంటి లోకల్ ఎలక్షన్స్ని స్టేట్లో ఉన్న లోకల్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. మనం లోక్సభకి వేసే ఓట్స్ దేశాన్ని ఎవరు పరిపాలించాలి అనేది నిర్ణయిస్తుంది. అసెంబ్లీకి వేసే ఓట్స్ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించాలి అనేది నిర్ణయిస్తుంది. ఒకటి దేశం కోసం, 2 రాష్ట్రం కోసం. ప్రతి 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈసీఐ కొత్త ఎలక్షన్స్ కొరకు అనౌన్స్మెంట్ ఇస్తుంది. తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. క్యాండిడేట్స్ నామినేషన్స్ వేయడానికి ఉన్న లాస్ట్ డేట్, నామినేషన్ పేపర్ వెరిఫికేషన్, నామినేషన్ విత్డ్రాకు ఉన్న లాస్ట్ డేట్, పోలింగ్ డేట్స్, కౌంటింగ్ డేట్, ఎలక్షన్ రిజల్ట్ డేట్ లాంటివన్నీ ఇందులో ఉంటాయి. దీని తర్వాత వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. దీన్ని ఎలక్షన్ కోడ్ అని కూడా అంటారు. ఎలక్షన్ కోడ్ అనేది ఎలక్షన్ సమయంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా, ఎలక్షన్స్ న్యాయంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడానికి క్యాండిడేట్లకు, పొలిటికల్ పార్టీలకు, గవర్నమెంట్ అఫీషియల్స్కి ఇచ్చిన ఒక గైడ్లైన్స్. ఇది ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు అమల్లో ఉంటుంది. ఏ పొలిటికల్ పార్టీ కానీ, పోటీ చేసే అభ్యర్థి కానీ వీటిని పాటించకపోతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటుంది. ఎలక్షన్ షెడ్యూల్ అనేది పొలిటికల్ పార్టీస్ని, క్యాండిడేట్స్ను, ఓటర్లని ఎలక్షన్కి ప్రిపేర్ అయ్యేలా చేస్తుంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఈసీఐ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేస్తుంది. తర్వాత ఈసీఐ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది. అంటే ఎలక్షన్ ప్రాసెస్ బిగిన్ అయ్యిందని ఒక ఫార్మల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం. ఈ నోటిఫికేషన్లో నామినేషన్ వేయడానికి ఉన్న లాస్ట్ డేట్, పరిశీలన, నామినేషన్ విత్డ్రా లాంటి డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ తర్వాత ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు వాళ్ళకి నచ్చిన నియోజకవర్గం నుండి ఎలక్షన్లో పోటీ చేయడానికి నామినేషన్స్ వేస్తారు. ఈ నామినేషన్ పేపర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ చెక్ చేస్తారు. వాటిని పరిశీలించి అర్హత నిర్ణయించే అధికారం రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఉంటుంది. నామినేషన్ సమయంలో ప్రమాణ పత్రాలను కూడా సమర్పిస్తారు. క్యాండిడేట్స్ నామినేషన్ వేశాక ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు. పొలిటికల్ పార్టీస్ లేదా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళ ఐడియాస్ని, పాలసీస్ని పబ్లిక్లోకి తీసుకువెళ్తారు. తమను గెలిపించాలని, ఓటు తమకు వేయాలని ప్రజలను అడుగుతారు.
సాధారణంగా ఎన్నికల ప్రచారం పబ్లిక్ స్పీచ్లు, ర్యాలీలు, ప్రింట్, టీవీ, సోషల్ మీడియాల ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, డిబేట్స్, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, పోస్టర్స్, ఫ్లైయర్స్ లాంటివి పంచడం ఇలా ఉంటుంది. ఎలక్షన్ మేనిఫెస్టో అనేది ఎన్నికల ప్రచారం జరిగే సమయంలో పొలిటికల్ పార్టీస్ విడుదల చేసే ఒక డాక్యుమెంట్. ఇందులో వాళ్ళ అధికారంలోకి రాగానే ప్రజలకు ఏం చేస్తారు, వాళ్ళ పాలసీస్, వాగ్దానాలు, కీలకమైన సమస్యలకు పరిష్కారాలు లాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇలా రకరకాలుగా ఎన్నికల ప్రచారం ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ఈసీఐ ఇచ్చిన గైడ్లైన్స్ని తప్పకుండా పాటించాలి. నామినేషన్ లాస్ట్ డేట్ తర్వాత ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఎన్నికలకు 2 రోజుల ముందు ప్రచారం ఆపేయాలి. పోలింగ్ డేస్ పీస్ఫుల్గా, సెక్యూర్గా జరిగేలా పోలీసులు, కొన్నిసార్లు పారామిలిటరీ వాళ్ళు కూడా ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ఈ ప్రాసెస్ మొత్తం మానిటర్ చేస్తూ ఉంటుంది. ప్రజలు వాళ్ళ ఓట్స్ని ఈవీఎంలలో వేస్తారు. సాధారణంగా ఈసీఐ ప్రతి ఓటర్కి మినిమం 2 కిలోమీటర్ల లోపులోనే పోలింగ్ స్టేషన్ అందుబాటులో ఉండేలా ట్రై చేస్తుంది. ఓటర్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ అధికారులు ఆ ఓటర్ పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో చెక్ చేసి ఐడి వెరిఫికేషన్ చేశాక ఓటు వేసామనే దానికి గుర్తుగా లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలు మీద ఇంక్ మార్క్ వేస్తారు. ఆ తర్వాత ఈవీఎం దగ్గరికి వెళ్ళి ఓటర్లు వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఓటు వేస్తారు. ఓట్లు ఎవరికి వేసామో అనేది కూడా సీక్రెట్గానే ఉంటుంది. ఎలక్షన్స్ స్వేచ్ఛగా, న్యాయంగా జరిగేలా ఈసీఐ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎలక్షన్స్లో ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి, ఎలక్షన్స్ని కవర్ చేయడానికి కొన్ని గైడ్లైన్స్, రెస్ట్రిక్షన్స్తో మీడియాకు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఓటర్ ఎవరికి ఓటు వేస్తాడో అనేది సీక్రెట్గానే ఉంటుంది. మీడియాకు ఎన్నికలను కవర్ చేయడానికి స్పెషల్ పాసులు ఉంటాయి. పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎన్నికలను కవర్ చేయడానికి, ఓట్స్ కౌంట్ చేసే టైంలో కౌంటింగ్ హాల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇలా అన్నమాట. మీడియాకి ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేయడానికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. ప్రస్తుతానికి ఉండే రూల్ ప్రకారం వాటిని ఎలక్షన్ రిజల్ట్కి 2 డేస్ ముందు మాత్రమే రిలీజ్ చేయాలని రూల్ ఉంది. పోలింగ్ ముగిశాక ఈవీఎంలలో మనం వేసిన ఓట్స్ అన్నీ ఈసీఐ ద్వారా అపాయింట్మెంట్ చేయబడ్డ రిటర్నింగ్ ఆఫీసర్స్, అబ్జర్వర్స్ ఆధ్వర్యంలో ఈవీఎం ఓట్ కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ పూర్తయ్యాక రిటర్నింగ్ ఆఫీసర్స్ గెలిచిన క్యాండిడేట్స్ పేర్లు ప్రకటిస్తారు. ఎలక్షన్ కౌంటింగ్ ముగిశాక ఈసీఐ అఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఇది కొత్తగా ఎన్నికైన సభ్యులను అధికారికంగా గుర్తించడం. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారం ప్రోటెం స్పీకర్ ద్వారా జరుగుతుంది. ఈ ప్రాసెస్ కోసం ప్రోటెం స్పీకర్గా లోక్సభలోనే ఉన్న సీనియర్ ఎంపీల్లో ఒకరిని రాష్ట్రపతి ప్రోటెం స్పీకర్గా నియమిస్తారు. సేమ్ ఇలాగే స్టేట్ ఎమ్మెల్యేలు కూడా ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ ప్రోటెం స్పీకర్గా ఒక సీనియర్ ఎమ్మెల్యేని గవర్నర్ నియమిస్తారు. ప్రమాణ స్వీకారం తర్వాత రెగ్యులర్గా ఉండే స్పీకర్ కోసం లోక్సభలో ఉండే ఎంపీల్లో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు. స్టేట్లో కూడా సేమ్ ఇలాగే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు. తర్వాత గెలిచిన పార్టీ లీడర్ మెజార్టీ ఎంపీల సపోర్టుతో రాష్ట్రపతి ద్వారా ఇన్వైట్ చేయబడి కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఆ లీడర్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి కొంతమంది మంత్రులుగా ఎన్నుకుని క్యాబినెట్ని ఏర్పరుస్తారు. స్టేట్లో కూడా సేమ్ ఇలాగే గెలిచిన పార్టీ లీడర్ మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్టుతో గవర్నర్ ద్వారా ఇన్వైట్ చేయబడి కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. తర్వాత ఆ లీడర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేల్లోనే కొంతమందిని మంత్రులుగా ఎన్నుకుంటారు. వాళ్ళు కూడా మంత్రులుగా గవర్నర్ ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ ఒక పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేసే అంత మెజార్టీ సీట్స్ రాకపోతే అప్పుడు ఆ పార్టీ మిత్రపక్షాల సహాయంతో కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. ఈ రకమైన గవర్నమెంట్ని కోalition గవర్నమెంట్ అని అంటారు. అంటే ఒకటి కంటే ఎక్కువ పార్టీలు అన్నీ కలిసి ఏర్పరిచిన గవర్నమెంట్నే కోalition గవర్నమెంట్ అని అంటారు.